అయితే ఒక థింగ్ నేను బాగా విన్నది ఏంటంటే మీ గురించి జబర్దస్త్ వరకు ఎవరికి పేమెంట్లు ఆపరంట. స్కిట్ అవ్వకముందే అదే స్కిట్ అయిన రోజు ఇచ్చేస్తారంట. మిగతా అది స్కిట్ టెలికాస్ట్ అయిన తర్వాత మీకు అమౌంట్ వస్తుందని విన్నాను నేను. ఏంటిది అంటే అందరూ అలా చేయరంట కదా. అందరి గురించి నాకు తెలీదు. బట్ నాకేంటంటే నేను జాబ్ చేస్తూ జబర్దస్త్ చేశాను కదా, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ చేశాను. సో నాకు మంత్లీ శాలరీ పడిపోతుంది నాకు. కానీ మిగతా ఆర్టిస్టులకు అలా కాదు, వాళ్ళకి జబర్దస్త్ మీదనే డిపెండెంట్. సో నా శాలరీ వస్తుంది, తర్వాత నాకు ఈ ఎపిసోడ్స్ నుంచి వచ్చే అమౌంట్ వాళ్ళు తర్వాత ఇస్తారు, అది వేరే విషయం. వీళ్ళకి వచ్చే అవసరాలు ఉంటాయి, వాళ్ళకి అవన్నీ ఉంటాయి కదా. వాళ్ళు చేసినారు, వర్క్ ఎలాగో చేశారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇవ్వాల్సింది, అది నా బాధ్యత. కాబట్టి నేనేంటంటే నాకు వచ్చే పేమెంట్లో తర్వాత చూసుకుందాంలే, ఫస్ట్ అయితే వీళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకు అవసరంగా ఉంటాయని చెప్పేసి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉంటాను. సో యా, అంటే జబర్దస్త్ వరకే. అంటే నేను బయట వేరే ఇంకేదన్నా చేస్తే కూడా అలాగే చేస్తాను. ఓకే. ప్రస్తుతానికైతే ఓన్గా నేను ప్రొడక్షన్ ఏం చేయట్లేదు కాబట్టి అలాంటి సందర్భం రాలేదు. బట్ ఎనీవేస్, ఎందుకంటే ఎవరి కష్టం మనం పెట్టుకోవద్దు. వాళ్ళు కష్టపడి వర్క్ చేస్తున్నారు, అంత చేస్తున్నప్పుడు మనం ఒకవేళ ఇవ్వలేని పరిస్థితి ఏదైనా ఉంటే ముందు చెప్పేశారు, బ్రదర్ నేను ఇది డబ్బులు ఇవ్వలేను, నువ్వు కొంచెం ఫ్రీగా వచ్చి చేసి వెళ్ళు, లేకపోతే హెల్ప్ చేయి అన్నట్టుగా అడగాలి తప్ప మనము పని చేయించుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకపోవడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ అ గుడ్